హాయ్ ఫ్రెండ్స్, నేను సమత లెసన్స్ మనబడి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, టెట్ అండ్ డిఎస్సికి మరియు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి తెలుగులోని మనం లింగములు పురుషముల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. అలాగే మీ యొక్క విలువైన అభిప్రాయాలను మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇవి మాత్రమే కాకుండా తెలుగుకు సంబంధించి మీకు ఎన్నో వీడియోలు చేశాను ఫ్రెండ్స్. అవి మీకు ఎంతో యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. మీరు ఒకసారి అవన్నీ చూడగలరని కోరుకుంటున్నాను. మరి ప్రశ్నలు ప్రారంభించే ముందు లింగములు అంటే ఏంటి దాని గురించి మీకు ఒకటి క్లారిటీ ఇస్తాను. అయితే లింగములనే వాచకములు అని కూడా అంటారు. సంస్కృతంలో 3 లింగములు ఉన్నాయన్నమాట. అవే తెలుగులో వీటికి వాచకములు అని పేరు. అయితే తెలుగులో వచ్చేసి స్త్రీలింగము, పుంలింగము, నపుంసకలింగము. స్త్రీలింగంకి మహతివాచకం అంటారు, పుంలింగంకి మహద్వాచకం అంటారు, నపుంసకలింగంకి అమహద్వాచకము అంటారు. మరి స్త్రీలింగం అంటే ఏంటి? స్త్రీల గురించి కానీ వారి యొక్క విశేషణముల గురించి కానీ తెలిపేది స్త్రీలింగము. ఉదాహరణకి సీత చాలా అందమైనది, సీత అందమైనది. సీత అనేది స్త్రీవాచకం, అందమైనది అనేది ఒక విశేషణము. గీత గుణవంతురాలు, గీత అనేది స్త్రీవాచకం. సుచిత్ర మంచిది. ఇలా స్త్రీల గురించి వారి యొక్క విశేషణముల గురించి తెలిపేది స్త్రీలింగము అంటారు. మరి పుంలింగం అంటే ఏంటి? పురుషులు వారి యొక్క విశేషణములను తెలిపేది పుంలింగము. అయితే ఉదాహరణకు రాముడు మంచి బాలుడు. రాముడు అనేది పురుషుడికి సంబంధించింది, పురుషుడు. మరి మంచి అనేది విశేషణము, రాముడు మంచి బాలుడు. భీముడు బలవంతుడు, రాజు కీర్తివంతుడు. ఇలాంటివన్నీ కూడా పుంలింగాల కిందికి వస్తాయి. తర్వాత నపుంసకలింగం అంటే ఏంటి అంటే స్త్రీలు పురుషులు కాకుండా మిగిలినవన్నీ కూడా నపుంసకలింగాలు. అంటే మానవ సంబంధం కానివి, మానవులు కానిది అనమాట. అంటే ఉదాహరణకి చెట్లు, జంతువులు, ప్రాణం లేనివి, వస్తువులు అవన్నీ కూడా నపుంసకలింగాలు అవుతాయి. మరి వీటి గురించి బాగా అర్థమైంది కదా. మరి క్విజ్ ప్రారంభిద్దామా? మొదటి ప్రశ్న, లింగములను డాష్ అని కూడా అంటారు. 1 వచనములు, 2 వాచకములు, 3 పురుషులు, 4 ధాతువు. సరైన సమాధానం 2 వాచకములు. లింగములను వాచకములు అని కూడా అంటారు. రెండవ ప్రశ్న, తెలుగులో గల లింగములు ఎన్ని? 1 2, 2 4, 3 6, 4 3. సరైన సమాధానం 4 3. సంస్కృతంలో అయిన 3, తెలుగులో అయిన 3. తర్వాత ప్రశ్న, సునీత మంచిది అను వాక్యం ఈ లింగమును తెలియజేస్తుంది. 1 పుంలింగము, 2 నపుంసకలింగము, 3 స్త్రీలింగము, 4 ఏది కాదు. సరైన సమాధానం 3 స్త్రీలింగము. సునీత అనేది స్త్రీవాచకం కదా, కాబట్టి స్త్రీలింగము. తర్వాత మూడవ ప్రశ్న, పురుషులు వారి యొక్క విశేషణములను తెలిపేది. 1 పుంలింగము, 2 స్త్రీలింగము, 3 నపుంసకలింగము, 4 ఏది కాదు. సరైన సమాధానం 1 పుంలింగము. పురుషులు వారి యొక్క విశేషణాలు తెలిపేది పుంలింగము. తర్వాత ప్రశ్న, పుంలింగమునకు గల మరి ఒక పేరు. 1 అనుమహద్వాచకము, 2 మహతివాచకము, 3 మహద్వాచకము, 4 స్త్రీలింగము. సరైన సమాధానం 3 మహద్వాచకము. పుంలింగంనకు గల మరి ఒక పేరు సంస్కృతంలో ఏమంటారు? మహద్వాచకము. తర్వాత ప్రశ్న, కృష్ణుడు నల్లనివాడు అను వాక్యం దీనిని తెలుపుతుంది. 1 పుంలింగము, 2 స్త్రీలింగము, 3 మహతివాచకము, 4 1 మరియు 3. సరైన సమాధానం 1 పుంలింగము. కృష్ణుడు అనేది పురుషుడు. అతని యొక్క విశేషణం ఏంటి? నల్లనివాడు. నల్లనివాడు అనేది విశేషణ పదం, కాబట్టి పురుషుడి యొక్క విశేషణాన్ని తెలియజేసేది పుంలింగము. తర్వాత ప్రశ్న, స్త్రీలు వారి యొక్క విశేషణములను తెలిపేది. 1 పుంలింగము, 2 స్త్రీలింగము, 3 మహతివాచకము, 4 2 మరియు 3. సరైన సమాధానం 4 2 మరియు 3.
అంటే స్త్రీలింగము మహతివాచకము. స్త్రీలింగంని ఇంకేమంటాము? మహతివాచకం అని అంటాం. స్త్రీలు వారి యొక్క విశేషణములను తెలిపేది స్త్రీలింగము లేదా మహతివాచకము. తర్వాత ప్రశ్న, వృక్షాలు, జంతువులు, నిర్జీవులు మొదలగు వాని విశేషణములను తెలుపునది. 1 అమహద్వాచకము, 2 స్త్రీలింగము, 3 పుంలింగము, 4 అవ్యయము. సరైన సమాధానం 1 అమహద్వాచకము. దీనినే నపుంసకలింగము అని కూడా అంటారు. నపుంసకలింగం అంటే స్త్రీలు, పురుషులు కానివారు, వృక్షాలు, జంతువులు, నిర్జీవులు అంటే ప్రాణం లేనివి ఏవైనా సరే, మరియు మానవ సంబంధం కానివి. ఉదాహరణకు రాయి, చెట్టు, కాకి, సింహం, కుర్చీ ఇలాంటివన్నీ కూడా నపుంసకలింగాలు అవుతాయి. తర్వాత ప్రశ్న, అమహద్వాచకంకు గల మరి ఒక పేరు. 1 స్త్రీలింగము, 2 పుంలింగము, 3 నపుంసకలింగము, 4 ఏది కాదు. అమహద్వాచకమునకు గల మరి ఒక పేరు. సరైన సమాధానం వచ్చేసి 3 నపుంసకలింగము. దీన్నే అమహద్వాచకమును అని అంటారు. తర్వాత ప్రశ్న, మోవర్ణకం చివర గల శబ్దాలు. 1 స్త్రీ సమాలు, 2 మహాన్ మహత్యర్థకం, 3 క్లీబ సమాలు, 4 పైవన్ని. మోవర్ణకం చివర గల శబ్దాలు. సరైన సమాధానం వచ్చేసి 3 క్లీబ సమాలు. అంటే మోవర్ణకం చివర ఎక్కడైతే వస్తుందో అది క్లీబ సమాలు అవుతాయి. ఉదాహరణకి అల్లము, వృక్షము, శరణము ఇలాంటివన్నీ కూడా క్లీబ సమాలు అవుతాయి. తర్వాత ప్రశ్న, చెట్టు అనున్నది దీనికి సంబంధించినది. 1 స్త్రీ సమాలు, 2 క్లీబ సమాలు, 3 అవ్యయము, 4 మహన్ మహత్యర్థకము. సరైన సమాధానం వచ్చేసి 1 స్త్రీ సమాలు. అంటే ప్రథమ విభక్తి ఏకవచన ప్రత్యయాలు లోపించినవి ఏమంటారు? స్త్రీ సమాలు అంటారు. ఉదాహరణకి చెట్టు, గోడ, పిల్లి, బల్లి ఈ విధంగా ప్రథమ విభక్తి ఏకవచనం ప్రత్యయాలు లోపించిన వాటిని స్త్రీ సమాలు అంటారు. తర్వాత ప్రశ్న, నేను బజారుకు వెళ్ళాను అనే వాక్యంలో నేను అనున్నది. 1 స్త్రీ సమాలు, 2 నపుంసకలింగము, 3 మహన్ మహత్యర్థకము, 4 క్లీబ సమాలు. నేను బజారుకు వెళ్ళాను అనే వాక్యంలో నేను అనున్నది. సరైన సమాధానం వచ్చేసి మహన్ మహత్యర్థకము. ఎలాగంటే ఒకే పదము పురుషవాచకము, స్త్రీవాచకము అయినా దానిని మహన్ మహత్యర్థకము అంటారు. ఉదాహరణకి బిడ్డ, శిశువు, చుట్టము, నీవు, నేను ఇలాంటి పదాలన్నీ కూడా మహన్ మహత్యర్థకాలు అని అంటారు. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. 1 పిల్లి క్లీబ సమాలు, 2 వృక్షము స్త్రీ సమాలు, 3 నీవు మహన్ మహత్యర్థకము, 4 జంతువు స్త్రీ సమాలు. ఇందులో సరైన వాటిని గుర్తించండి. సరైన సమాధానం వచ్చేసి 3 నీవు అనున్నది మహన్ మహత్యర్థకము అవుతుంది. మిగతావన్నీ కూడా సరికానివి. తర్వాత మనం పురుషముల గురించి తెలుసుకుందాం. పురుషములు ప్రధానంగా ఎన్ని రకాలు? 3 రకాలు. 1 ఉత్తమ పురుష, 2 మధ్యమ పురుష, 3 ప్రథమ పురుష. ఉత్తమ పురుష అంటే ఫస్ట్ పర్సన్, మధ్యమ పురుష అంటే సెకండ్ పర్సన్, ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్. అయితే ఉత్తమ పురుష అంటే ఏంటి? మాట్లాడేవాడిని సూచించేవి సర్వనామాలు అన్నమాట. అంటే నేను, మనము, మేము అనేవి ఇలాంటి పదాలు వస్తాయన్నమాట. దాంట్లో ఒక్కటే ఫస్ట్ పర్సన్ తన గురించి మాత్రమే ఉంటుంది ఇక్కడ ఉత్తమ పురుషలో. మరి మధ్యమ పురుషలో ఎలా ఉంటుంది? ఎదుట ఉన్నవాడిని తెలుపుతుంది. అంటే ఉదాహరణకు నీవు, మీరు, నీవెక్కడికి వెళ్ళావు, నీవేం చేస్తున్నావు, ఇలా ఎదుటి వారి గురించి తెలిపేది మధ్యమ పురుష. ఏ పురుషలో అయినా సర్వనామాలతో కూడి ఉంటుంది.
నేను, మనము, మేము, వారు, వీరు, ఆమె, అది, ఇది, ఇతడు, అతడు ఇలాంటివన్నీ కూడా సర్వనామ పదాలు వస్తాయన్నమాట. మరి మూడవది ప్రథమ పురుషం. ఎవరి గురించి మాట్లాడుతున్నామో దాన్ని సూచించేదన్నమాట. ఉదాహరణకు వారు, వాడు, ఆమె, అది, అతడు ఇలాంటివన్నమాట. ఇవన్నీ కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య మూడో వ్యక్తి గురించి మాట్లాడే సందర్భంలో ఇవి వస్తాయి. ఆమె చాలా మంచిది అంటాం. ఆమె అంటే ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. ఇవన్నీ కూడా ప్రథమ పురుషలోకి వస్తాయన్నమాట. మరి పురుషముల గురించి అర్థమైంది కదా. మరి పురుషముల గురించి క్విజ్ ప్రారంభిద్దామా. మొదటి ప్రశ్న, పురుషులు ఎన్ని రకములు? 1 4, 2 3, 3 6, 4 2. సరైన సమాధానం 2 3. 3 రకాలు. పురుషులు ఎన్ని రకాలు? 3 రకాలు. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఏది పురుషములలో ఒక రకం? 1 ప్రథమ పురుష, 2 మధ్యమ పురుష, 3 ఉత్తమ పురుష, 4 పైవన్ని. సరైన సమాధానం 4 పైవన్ని. ఇవన్నీ కూడా పురుషములే కదా. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. తర్వాత ప్రశ్న, మధ్యమ పురుష క్రింది వాణిలో దేనిని సూచిస్తుంది? 1 మాట్లాడువాడిని సూచించే సర్వనామాలు, 2 ఎదుట ఉన్నవాడిని సూచించే సర్వనామాలు, 3 ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాడిని తెలిపేది, 4 పైవన్ని. సరైన సమాధానం 2 ఎదుట ఉన్నవారిని సూచించే సర్వనామాలు అన్నమాట. ఏవి? ఉదాహరణకు నీవు, మీరు ఇలాంటివన్నీ ఏంటి? మధ్యమ పురుష సర్వనామాలు. తర్వాత ప్రశ్న, నీవు అను సర్వనామం క్రింది దానిలో దేనికి చెందుతుంది? 1 ఉత్తమ పురుష, 2 మధ్యమ పురుష, 3 ప్రథమ పురుష, 4 ఏది కాదు. సరైన సమాధానం 2వది మధ్యమ పురుష. అంటే ఎదుట ఉన్నవాని గురించి తెలియజేసింది కదా. నీవు, మీరు ఇలాంటివి మధ్యమ పురుషులు. తర్వాత ప్రశ్న, నేను, మేము, మనము అను సర్వనామాలు దీనికి సంబంధించింది? 1 ఉత్తమ పురుష, 2 మధ్యమ పురుష, 3 ప్రథమ పురుష, 4 పైవన్ని. సరైన సమాధానం 1 ఉత్తమ పురుష. ఉత్తమ పురుషలోనే ఈ సర్వనామాలు ఉంటాయి, నేను, మనము, మేము అనేవి. తర్వాత ప్రశ్న, క్రింది దానిలో ఏది ప్రథమ పురుషకు చెందిన సర్వనామాలు? 1 వారు, వీరు, 2 అతడు, అది, 3 నీవు, నేను, 4 మేము. సరైన సమాధానం 2 అతడు, అది. ఇవి సర్వనామాలే. ఏవి? ప్రథమ పురుషకు చెందిన సర్వనామాలు అన్నమాట. ఇందులో ప్రథమ పురుషలో ఎవరిని గురించి మాట్లాడుతున్నామో వారిని సూచిస్తుంది. తర్వాత ప్రశ్న, మాట్లాడు వాణిని సూచించే పురుష ఏది? 1 ఉత్తమ పురుష, 2 మధ్యమ పురుష, 3 ప్రథమ పురుష, 4 పైవన్ని. సరైన సమాధానం 1 ఉత్తమ పురుష. మాట్లాడు వాణ్ణి సూచించేది ఏది? ఉత్తమ పురుషం. తర్వాత ప్రశ్న, ఆమె అందమైంది పై వాక్యంలో గీత గీయబడిన పదం ఈ పురుషకి చెందినది? 1 ఉత్తమ పురుష, 2 మధ్యమ పురుష, 3 ప్రథమ పురుష, 4 ఏది కాదు. సరైన సమాధానం 3 ప్రథమ పురుష. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. 1 మనము ఉత్తమ పురుష, 2 వాడు మధ్యమ పురుషము, 3 మీరు మధ్యమ పురుషము, 4 అతడు ప్రథమ పురుషము. సరికాని సమాధానం 2వది వాడు మధ్యమ పురుషము అనేది సరికాదు. ఇది ప్రథమ పురుషకు చెందింది. మిగతావన్నీ కూడా సరి అయినవి. తర్వాత ప్రశ్న, మేము చదువుకుంటున్నాము ఈ వాక్యంలో గీత గీసిన సర్వనామము క్రింది దానిలో దేనికి చెందిందో గుర్తించండి. 1 ప్రథమ పురుష, 2 మధ్యమ పురుష, 3 ఉత్తమ పురుష, 4 పైవన్ని.
సరైన సమాధానం 3 ఉత్తమ పురుష. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ఏది ప్రథమ పురుషకి చెందిన సర్వనామం? 1 అతడు, 2 వాడు, 3 అది, 4 పైవన్నీ. సరైన సమాధానం 4 పైవన్నీ. అతడు, వాడు, అది అనేది ఇవన్నీ కూడా ప్రథమ పురుషకు చెందినవి. తర్వాత ప్రశ్న, తనను గురించి తెలియజేయనప్పుడు ఉపయోగించు సర్వనామము దీనికి చెందినది? 1 ఉత్తమ పురుష, 2 మధ్యమ పురుష, 3 ప్రథమ పురుష, 4 ఏది కాదు. సరైన సమాధానం 1 ఉత్తమ పురుష. తనను గురించి తెలియజేసేది ఉత్తమ పురుష. తర్వాత ప్రశ్న, నీవు ఎంతో మంచివాడివి. ఈ వాక్యంలో గీత గీసిన పదం క్రింది వాటిలో దేనికి సంబంధించినది? 1 మధ్యమ పురుష, 2 ప్రథమ పురుష, 3 ఉత్తమ పురుష, 4 ఏది కాదు. సరైన సమాధానం 4 ఏది కాదు. ఎందుకంటే గీత గీసిన పదం ఏది ఉంది? ఎంతో అని ఉంది. కాబట్టి ఇందులో సర్వనామాలు ఏవి లేవు కాబట్టి ఇది ఏది కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలనుకుంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. దయచేసి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ల వల్ల ఈ వీడియో ఎంతమందికి చేరే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీ యొక్క పూర్తి సహకారం మనకు అందించిన వారు అవుతారు. మరి అలాగే నేను చేసిన వీడియోలన్నీ కూడా మీరు చూడగలరు. థ్యాంక్ యూ.